అయితే ఇరాన్ ఇప్పటికే మేము రిటాలియేట్ చేస్తాం, అమెరికాకి బుద్ధి చెప్తామని ప్రకటించడంతో ఆల్రెడీ ఎయిర్ బేసెస్ అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయి. అంటే పేరుకి ఇరాన్ అటాక్ చేసింది, పేరుకి మొత్తం మిసైల్స్ వచ్చాయి కానీ కంప్లీట్గా అవన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేసుకున్నారనమాట. ఏ ఒక్క నష్టం జరగలేదు, పెద్ద డ్యామేజ్ జరగలేదంట. కానీ ఇరాన్ మాత్రం వాళ్ళ ప్రజలకి మేము అటాక్ చేసాం, రిటాలియేట్ చేసాం, అమెరికాకు బుద్ధి చెప్పామని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ జరిగిన పెద్ద నష్టం అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు ఖతార్ ఏం చేస్తుంది? ఖతార్ నిజంగా ఈ వార్ని ఎస్కలేట్ చేసి, అంటే ఖతార్ మీద మా అటాక్ కాదు, ఇది అమెరికా యొక్క ఎయిర్ బేస్ మీద అటాక్ అని ఇరాన్ చెప్తున్నా, ఖతార్ సోనిటీలోకి ఇరాన్ ఎంటర్ అయింది కాబట్టి ఖతార్ రిటాలియేట్ చేస్తా, ఇరాక్ రిటాలియేట్ చేస్తా, అదేవిధంగా అతి దగ్గరలో ఉన్న సౌదీ అరేబియాని ఇరాన్ టచ్ చేయలేదు. మరి ఈ 3 దేశాలు ఇవన్నీ కూడా సున్నీ దేశాలు కదా. ఎప్పుడైనా ఇరాన్ షియా దేశం, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఈ దేశాలన్నీ కూడా సున్నీ దేశాలు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి ఇరాన్ అటాక్ చేస్తాయా? అమెరికన్ ప్రెసిడెంట్ ఒక పక్కేమో వార్ ఎండ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇవన్నీ మరి ఎటు దారితీస్తాయి? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాట అసలు నమ్మకూడదు. 2 వీక్స్ విండో ఇస్తాను పీస్ ప్లాన్కి అని చెప్పి ఆయన 2 డేస్ కూడా ఆగకుండా ఇరాన్ని అటాక్ చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వార్ ఎక్స్కలేట్ అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట.